హలో నమస్తే, నేను అశోక్. ఏది నిజం? ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి గత 5 ఏళ్ల పాటు పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించి కావచ్చు, అటు జనసేనకు కావచ్చు, బీజేపీ కావచ్చు, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది, మరో శ్రీలంకగా మారిపోయింది, మరో బీహార్లా మారిపోయింది. ఒక 5 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చినటువంటి ఈ మొదటి 5 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్లో 14 లక్షల కోట్ల రూపాయల అప్పు చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అమ్మకానికి చేసేసాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చాయి 3 పార్టీలు. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి మీద మూకుమ్మడి దాడి చేశారు. 3 పార్టీలతో కలిసి టీడీపీ మీడియా కావచ్చు, పత్రికలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి చెవులు తుప్పు పట్టేలా, జగన్మోహన్ రెడ్డి చెవులు మోగబోయే విధంగా ఈ ప్రచారం అయితే జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించిన వ్యవహారం మళ్ళీ పెద్ద ఎత్తున చర్చగా మారుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు నిన్న ఆర్థిక మంత్రి గారికి ఒక లేఖ రాశారు. ఒక ప్రశ్నాపత్రాన్ని అసెంబ్లీలో స్పీకర్ గారికి పంపిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత ఏంటి అనేటువంటి ఒక వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆ వైసీపీ ఎమ్మెల్యేలు తాటిపత్రి చంద్రశేఖర్ కావచ్చు, బూచేపల్లి శివ గారు అడిగినటువంటి ప్రశ్నకి స్పీకర్ నుంచి, అలాగే దానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారికి సంబంధించి ఒక వివరణ అయితే ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి గత 5 ఏళ్ల పాటు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సపరేట్గా, తెలంగాణ సపరేట్గా ఏర్పడినటువంటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి అప్పులతో కలిపి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పులు 5,19,192 కోట్ల రూపాయలు. అంటే గతంలో ఏదైతే ప్రచారం చేస్తూ వచ్చారో గత 5 ఏళ్ల పాటు 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 16 లక్షల కోట్లు అని చెప్పేసి ఏదైతే ప్రచారం చేసుకుంటూ వచ్చారో వాటన్నిటినీ కలిపి చూసుకుంటే డైరెక్ట్గా ఇది నేను చెప్పేటువంటి లెక్క ఇచ్చింది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు వైసీపీ ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నకి ఆయన ఫైనాన్స్ సెక్రటరీ ఇస్తూ వచ్చారు. అయితే 5,19,192 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పున్నట్టు చెప్తూ వచ్చారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో, అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టయానికి 2019, అంటే 2014 నుంచి 2019 వరకు టెన్యూర్ దిగిపోయే టయానికి అప్పుడు 2,59,590 కోట్లు, 9 కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మొత్తం 5 ఏళ్ల పాటు చేసినటువంటి అప్పు 3,70,900 కోట్లు. ఇవన్నీ కలుపుకొని, అంటే కార్పొరేషన్ల కింద కావచ్చు, డైరెక్ట్గా రాష్ట్రానికి సంబంధించిన అప్పు, కార్పొరేషన్ అప్పు వేరుంటుంది, బడ్జెట్కి సంబంధించిన అప్పులు వేరుంటాయి. కాబట్టి ఆ రెండింటినీ కలుపు చూసుకున్నా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్పు 6,40,000 కోట్ల రూపాయలు. ఇది డైరెక్ట్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి రిపోర్ట్. సరే, గతంలో ఏం మాట్లాడారు, ఏం చెప్పారు అనేది పక్కన పెట్టేస్తే కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్నే మనం ప్రాతిపదికన తీసుకోవాలి, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి టైంలో కూడా క్లియర్ కట్గా అర్థమైపోయింది. గత 5 ఏళ్ల పాటు చేసినటువంటి అప్పులకు సంబంధించి మేము కడుతున్నటువంటి వడ్డీలు ఇంత అంటూ కూడా బడ్జెట్లో ప్రవేశపెడుతూ వచ్చారు. దానికి సంబంధించి కూడా క్లారిటీ వస్తుంది. అయితే 2-3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడుతూ వస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్పు ఆల్రెడీ 10 లక్షల కోట్లు దాటిపోయింది. గత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అప్పులు చేసి మన నెత్తి మీద భారాన్ని మోపుతూ వచ్చింది. తద్వారా ఇప్పుడు మేము పథకాలు ఇవ్వాలన్నా, లేదంటే ఏమైనా అభివృద్ధి పనులు చేయాలన్నా, ఈవెన్ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ఏదైతే మెడికల్ కాలేజీని ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తున్నారో ఆ ప్రైవేటీకరణకి ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కారణము. అప్పులు కుప్పని చేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు వాటిని భరించే ఓపిక మా దగ్గర లేదు కాబట్టి మేము వాటిని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు మేము ఏం నమ్మాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దేన్ని నమ్మాలి? ఈరోజు మీ స్వయాన ఆర్థిక మంత్రి గారే అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఇంత అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా ఒక లేఖను రిలీజ్ చేసినప్పుడు మీరే అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అంత నాలెడ్జబుల్ పర్సన్గా చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి, ఒక విజనరీగా చెప్పుకునేటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు ఇవేనా? అంటే ఎవరు అబద్ధాలు చెప్తున్నట్టు? అసలు ఏది నిజము? మీరు చెప్పేది నిజమా? మీ ఆర్థిక మంత్రి చెప్పేది నిజమా? మీ సీఎస్ చెప్పేది నిజమా? మీ ప్రిన్సిపల్ సెక్రటరీలు చెప్పేది నిజమా? ఏది నమ్మాలి ప్రజలు? జగన్మోహన్ రెడ్డి మీద ఇంక అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి కూడా ఇంకా 15 నెలలు పూర్తయిపోయింది. అయినప్పటికీ కూడా ఇంకా మనం జగన్మోహన్ రెడ్డి భజన చేయటం ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 10 లక్షల కోట్లు చేశాడు, 14 లక్షల కోట్లు చేశాడని చెప్పేసి మనం ఇంకా ఇప్పటికీ మాట్లాడటం ఎందుకు? దాన్ని మర్చిపోండి దయచేసి. దాన్ని ఇంతటితో ఆపేసేయండి. దాన్ని ఆపేసి మనం ఏం చేస్తున్నామో చెప్పండి ప్రజలకు సంబంధించి. ఈ 15-16 నెలల్లో మీరు ఎంత అప్పు చేశారు అది కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు చేశారని చెప్పేసి మీరు చెప్తూ వచ్చారు. మరి మీరేం చేశారో కూడా చెప్పారు కదా. 1,50,000 కోట్ల రూపాయలు అక్షరాల ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి ఈ 15-16 నెలల్లో చేస్తూ వచ్చారు. ప్రతి మంగళవారం బాండ్లు వేలానికి కూడా వెళ్తూ ఉన్నారు. ఈవెన్ నాకు తెలిసి ఈరోజు కూడా బాండ్లు వేలానికి వెళ్ళి ఉంటారు. ఆ బాండ్లు వేలం ద్వారా వచ్చినటువంటి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ జీతాలకు సర్దాల్సినటువంటి పరిస్థితి.
ఇంత పరిస్థితి ఉందని చెప్పేసి మీరే చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 10 లక్షల కోట్లు ఉంది, 14 లక్షల కోట్లు ఉందని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇదంతా? ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరి చెవుల్లో లేదంటే ఎవరి చెవులో పూలు పెట్టడానికి మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు? అవగాహన నుండి మాట్లాడుతున్నారా, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారా? ఇది అర్థం కాని పరిస్థితి ఉంది. ఎన్నికల ప్రచారంలోనో లేదంటే ఎన్నికల సమయంలో ఒక పార్టీని ఓడించడానికి, ఒక పార్టీకి సంబంధించి వాళ్ళని దెబ్బ కొట్టడానికో ఏదో మనం మాట్లాడామనుకుంటే అది సరిపోయింది. ఎన్నికలు అయిపోయాయి. ఇంకా మీరు గెలిచేశారు, మీ కూటమి పార్టీ అధికారంలో ఉంది. మీరు ఇప్పుడు బీజేపీతో కలిసి ఈవెన్ కేంద్రంలో కూడా ఒక బలమైన పార్టీగా ఉన్నారు, ఒక బలమైన స్థానంలో ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు మీరు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి లేకుండా, అలాంటి విషయాల మీద మాట్లాడకుండా ఇంకా అప్పులైపోయినాయి, దివాలా తీసింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి వల్ల మేము పథకాలు ఇవ్వలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి వల్ల ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ అంతా చేస్తున్నాం అని చెప్పేసి పదే మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారికి తగదు. ఇక దాన్ని పక్కన పెట్టేసేయండి. దాని మీద పదే వాస్తవాల్ని వాస్తవాలుగా మీరు చూపించే ప్రయత్నం మానేసేయండి. అది మానేసి మీరేం చేస్తున్నారో చెప్పండి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి ఇప్పుడు చేసినటువంటి అప్పులు 1,50,000 కోట్లకు సంబంధించి ఒక వివరణ ఇవ్వండి. ఈ 1,50,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, టిట్కో నుంచి కావచ్చు, లేదంటే కేంద్రం ఇచ్చేటువంటి రాయితీల నుంచి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మీరు తీసుకొచ్చారు కదా. నాబార్డ్ లోన్స్ ఉన్నాయి, లేదంటే ఇక్కడ డైరెక్ట్గా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు తనఖా పెట్టేసి, ఆస్తులు బ్యాంకుల్లో తాకట్టు పెట్టేసి మీరు తీసుకొచ్చేటువంటి అప్పులన్నింటినీ కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఏ పథకాలు ఇస్తున్నారు? 2 లక్షల మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చాడు. పోర్టులు కట్టాడు, హార్బర్లు కట్టాడు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు కట్టాడు. ఈవెన్ ప్రైవేట్ కాలేజీలు, మీరు ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీలు కట్టుకుంటూ వచ్చాడు. ఎక్కడా కూడా ఒక్క సంక్షేమాన్ని కూడా ఆపలేదు. ఎక్కడా కూడా ప్రతి సంక్షేమాన్ని చేసుకుంటూ వచ్చాడు. మరి 3,15,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేసినప్పుడు, ఇన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసినప్పుడు, మరి మీరు అధికారంలోకి వచ్చి 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ విజనరీగా చెప్పుకుంటూ మరి ఇన్ని లక్షల కోట్లు చేస్తున్నటువంటి అప్పుకు సంబంధించిన సంపద అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? దాని మీద ఇప్పుడు ప్రజలందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సరే, అమరావతిలో పెడుతున్నారా? అమరావతి పెడితే అక్కడ కనపడాలి కదా ఏదో ఒకటి. 16 నెలలు అయిపోయింది, అక్కడ కంప్లీట్ అయినటువంటి ఒక బిల్డింగ్ అన్న కనిపిస్తుందా? లేదు కదా. ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జీఎస్టీ వసూల్లో విపరీతంగా వెనకబడిపోయిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్లు ఇస్తూ వస్తున్నాయి. విపరీతంగా వెనకబడిపోయింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జీఎస్టీ వసూల్లో. ఎందుకు జరుగుతుంది ఇలా? మనకు వచ్చేటువంటి ఆదాయం వాటి నుంచే కదా. రెవెన్యూ శాఖ నుంచి పెద్దగా రిజిస్ట్రేషన్ జరుగుతున్న పరిస్థితి అయితే లేదు ఆంధ్రప్రదేశ్లో. ఈవెన్ అమరావతిలో రిజిస్ట్రేషన్ ఫీజులు తగ్గించామని మీరు చెప్తున్నారు, అక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా అమ్మకాలు కొనుగోలు ఏమైనా జరుగుతున్నాయంటే అది లేదు. ఫిషింగ్ సెంటర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, హార్బర్లు ఏమైనా పూర్తి చేస్తున్నామా? అది లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నాము, దాన్ని ఏమైనా ఆపుకుంటున్నామా? అది లేదు. ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన ఒక అంశము, ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశము జరగకుండా ఉంటున్నప్పటికీ కూడా ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? సరే, ప్రజల జేబుల్లోకి వస్తున్నాయంటే ప్రజలు కూడా లేరు. మీరే డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళండి, ఇంటెలిజెన్స్ సర్వే తీసుకోండి. ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారు, ఎంత అసంతృప్తిగా ఉన్నారు మీకే అర్థమవుతుంది. వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే చెప్తారు మీకు. సో ఇంత పెద్ద వ్యతిరేకత వస్తున్నా మీ మీద కూడా, మళ్ళీ పడిపోయినటువంటి ప్రభుత్వం మీద ఇంత పెద్ద ఎత్తున విమర్శలు చేయటము ఎందుకు? దీనివల్ల మీకే నెగిటివ్ అవుతుంది. ఈవెన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు గతంలో, అంటే గత 5 ఏళ్ల పాటుకు సంబంధించి రీసెంట్గా వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి గతంలో పోలుస్తూ ఇప్పుడు పోలుస్తూ చూసుకుంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఆవిడే చెప్తూ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎప్పుడు గతంతో పోల్చుకుంటే ఈ ఏడాదికి సంబంధించి ఎక్కువగా పెరుగుతూ వచ్చాయని చెప్తూ వచ్చారు. డైరెక్ట్గా ఆర్థిక మంత్రి చెప్పినప్పుడు వాటిని ప్రజలు నమ్మకుండా ఉంటారా? వాటిని నమ్మకుండా ఉండడానికి ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ, ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద నిందలు మోపుతూ, ఇంకా జగన్మోహన్ రెడ్డి వల్లే ఇంకా రాష్ట్రం దివాలా తీసిపోతుందని చెప్పేసి మాట్లాడటము ఎంతవరకు కరెక్టు? అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడంటే మనం సరిగా పనిచేయట్లేదని అర్థం. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పేరును మనం పదే తెలుసుకుంటున్నామంటే మనకి ఇంకా ఎక్కడో భయం ఉందని అర్థం. వైసీపీ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నామంటే, మనం చేసే పనులు చెప్పుకోకుండా వాళ్ళు చేసినటువంటి పనుల్ని తప్పుగా చూపెడుతున్నామంటే మనకి ఇంకా ఎక్కడో భయం ఉంది. సో ఈ భయం అన్నిటినీ కవర్ చేయడానికి మీరు చేసేటువంటి మాటలు, స్టిల్ ఇంకా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అప్పుల మీద చేసేటువంటి వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పుల మీద పదే మీరు మాట్లాడటం వల్ల ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి ప్రైవేట్ కంపెనీలు, వాళ్ళందరికీ కూడా మీరే బాధ్యత వహించాలి. రాష్ట్రాన్ని దివాలా తీసినా, రాష్ట్రాన్ని సక్సెస్ఫుల్గా ట్రాక్లోకి తీసుకెళ్ళినా ఒక్క ప్రభుత్వం వల్ల అయితే కాదు. ప్రభుత్వం అనేది కంటిన్యూటీ ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓడిపోయినంత మాత్రాన ఆయన మళ్ళీ వస్తాడా రాడని పక్కన పెట్టేస్తే ఆయన చేసినటువంటి పథకాలని, ఆయన ఇచ్చినటువంటి హామీలు మీరు కంపల్సరీ అమలు చేయాలి కదా. ఒక విధంగా ఇన్ఫ్యాక్ట్ ఆయన కంటే మీరు ఇంకా ఎప్పుడు ఎక్కువ అమలు చేయాలి. ఆయన ఇచ్చినటువంటి హామీల కంటే మీరు ఇంకా ఎక్కువ హామీలు ఇచ్చారు.
మరి ఎందుకు అమలు చేస్తున్నారు? మీరు అమలు చేయకూడదు కదా. ఎందుకంటే అధికారంలో రావడం కోసం మీరు హామీలన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాటిని అమలు చేయకపోతే మనం ఖచ్చితంగా ఓడిపోతాం అని చెప్పేసి తెలుసు కాబట్టి ఇప్పుడు అమలు చేసుకుంటూ వస్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎలా అయితే మీ పథకాలను అమలు చేస్తున్నారో ప్రజలకు సంబంధించిన అవసరాల మీద ప్రజల కోసం కట్టినటువంటి ఇలాంటి ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే కాలేజీలు కావచ్చు, లేదంటే పోర్టులు కావచ్చు, హార్బర్లు కావచ్చు, వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీకుంటుంది. వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీదే, మీకు ఉంటుంది కదా, ఖచ్చితంగా బాధ్యత మీదే. అలా కాకుండా వాటన్నిటిని ప్రైవేటీకరణ చేసేస్తాము, మా దగ్గర డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసాడని తెలుసు కదా మీకు అధికారంలోకి వచ్చే ముందు. అప్పులు చేసేస్తాడని తెలిసే కదా మీరు అన్ని హామీలు ఇచ్చారు. 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని తెలిసినప్పుడే మీరు అన్ని హామీలు ఇచ్చి అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పేసి సక్సెస్ఫుల్గా చెప్పినప్పుడు, మరి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మీ ఆర్థిక మంత్రి చెప్పాడు కదా 6,40,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉందని చెప్పేసి. మరి ఇంకా చాలా తక్కువ, 50% అప్పు ఇంకా తక్కువ ఉంది. 6,40,000 కోట్ల రూపాయలు అన్ని హామీలు పూర్తి చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి ప్రతి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయొచ్చు. వాటన్నింటినీ కంప్లీట్ చేయండి, మీ పేరు పెట్టుకోండి, ఎన్టీఆర్ గారి పేరు పెట్టండి. రాష్ట్రాన్ని మళ్ళీ మీరు ఎలాగైతే విజన్ 2040 అని చెప్పేసి మాట్లాడుతున్నారో అలా విజన్ 2040ని ఒక 10 ఏళ్ల ముందే తీసుకురండి. అలా తీసుకొస్తే ప్రజలు మీ మీద ఇంకా నమ్మకంతో ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేశారని చెప్పేసి నమ్ముతారు కాక. అలా కాకుండా తప్పుడు ప్రచారాలు చేసి ఇంకా ఓడిపోయినటువంటి పార్టీ మీద ఇంకా పదే ఆరోపణలు చేయడం వల్ల మనకే నష్టము. దయచేసి ఇక నుంచి అలాంటి వార్తలను, అలాంటి వ్యాఖ్యలను కట్టుబెట్టేసి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద, ప్రజలకు సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను.